హై వ్యూవర్స్. అసలు తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఇక్కడ మా నాన్న గురించి నేను చెప్తాను. నన్ను పెళ్ళించుకోమని చెప్పేసి మా నాన్న అంటున్నప్పుడు లేదు నాన్న, భార్య పిల్లలు బంధాలు వద్దునని అంటూ ఉన్నా. దాని కెరీర్ పరంగా ఎదుగుతున్న క్రమంలో బయట కూడా పాపం ఆయన్ని నీ కొడుకు పెళ్లి చేయవా, ఇంకెప్పుడు చేసుకుంటాడు, ఇలా రకరకాల మాటలు అవన్నీ అంటుంటే హట్ అయ్యేవాడు. ఇంటికి వచ్చి బాధపడేవాడు, కోపం ఏదైనా అన్నవాడు, నేను తిరిగనేవాడిని. అతను మా అమ్మ చెప్పేది, ఎవరైనా ఆళ్ళు ఇట్లా అడుగుతున్నారంటారా ఎదురెదురని. అవునమ్మా, చెప్పాల్సింది ఆయన చెప్పుకోవాలి, అందరు వేరు నేను వేరు కదా, అందరి కొడుకులాగా నేను ఉంటే ఎలా అనుకుంటాడు ఏంటి, ఆయన అర్థం చేసుకోవాలి కదమ్మా, ఆయన గొప్పతనానికి తగ్గట్టు చెప్పాలి కదమ్మా నేనేవాడిని. నేను ఫైనల్ అలాగే చెప్పుకున్నాడు. బట్ అగైన్ మరలా నీ కొడుకు ఎవరిని ఎదిరించి మాట్లాడతాడు, ఇంట్లో నీతో కూడా అలాగా ఉంటాడంట కదా, లైక్ ఈ వేలో మరలా కొంతమంది ఈవెన్ ఆ విషయంలో కూడా నువ్వు నాకు పుట్టావా నేను నీకు పుట్టా అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు నా దగ్గర. నేను అన్న పిచ్చోడు, నేను అన్న ఏంది నాన్న ఇది అంతా, నువ్వు లేకపోతే నేను అసలు ఎక్కడి నుంచి వచ్చానా, నువ్వు పెట్టిన భిక్ష నాన్న, నేను ఏదో నేను 4 విషయాలు తెలుసుకున్నాను, దానికి తగ్గట్టు ఇంట్లో ఉంటున్నా, ఇల్లు అలా ఉండాలనుకుంటున్నా, నిన్ను అలా ఉండమని చెప్తున్నా, అందులో ఇబ్బంది ఎందుకు నాన్న, నువ్వు కలవడాలి అనుకోమాకు నాన్న, నేను నాది డామినేషన్ కాదు నాన్న, నీకు మంచి కోసం నువ్వు ఏది తింటే మంచిది, ఏం చేస్తే మంచిది, టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోలేంటి, ఇదే కదా నేను చెప్తున్నా, ఇంక నేను అన్నానా నాన్న అంటే అలా కాదురా అని చెప్ప ఫీల్ అయ్యేవాడు. మరి బయటకు వెళ్ళినాక చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు. అప్పుడు నాకు తెలియలా, ఆయన మరణించాక అతను నేను సొసైటీలో కొన్ని ఇష్యూస్ చూసాక అప్పుడు అనిపించింది, ఇప్పుడు కొడుకుది ఒక అంటే చదువు ఆలోచన మొత్తం ఒకలాగా ఉన్నాయి, తండ్రి ఆలోచనలు అవన్నీ ఒకలాగా ఉన్నాయి, తండ్రితో ఉండే బ్యాచ్ వేరు, కొడుకుతో ఉండే బ్యాచ్ వేరు, మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ అర్థం కాదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ అర్థం కాదు. అప్పుడు కలిసి కనుక ఉన్నట్టయితే భయంకరమైన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, లేదా మానసికంగా చాలా చాలా నలిగిపోతారు. ఇప్పుడు వీడియోకి ఇది చాలా చాలా అవసరం, ఎందుకంటే మీలో చాలామంది తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో ఇలాగే బాధపడుతున్నారు, నలిగిపోతూ ఉన్నారు. ఇలా నలిగిపోతున్న మూమెంట్లో ఇక నేను అర్థం చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, అర్థం చేసుకున్న పిల్లలు కనుక ఉంటే ఇంటి నుంచి పారిపోతారు, వెళ్ళిపోతారు, లేదా ఏదైనా జరగడం జరుగుతుంది. దీపక్ యాదవ్ ఇతనికి ఆటోమొబైల్ కారుకి సంబంధించి కొన్ని స్పేర్ పార్ట్స్ లైక్ అమ్మే షోరూమ్ ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చే రెంట్లు వస్తున్నాయి. హర్యానా గురుగ్రామ్లో సెక్టర్ 57. రాధిక యాదవ్ ఈమె వచ్చేసి టెన్నిస్ ప్లేయర్, నేషనల్ లెవెల్లో ఆడింది, ఇంటర్నేషనల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో కూడా 135 అంత బెస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికంటూ ఒక కోచింగ్ అకాడమీ ఉంది, టెన్నిస్ కోచింగ్ ఇస్తుంది, దాన్ని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే మధ్యలో రీల్స్ చేసిద్ది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, అండ్ మనిషి అందంగా ఉంది, టెన్నిస్ ప్లేయర్ కాబట్టి అవునన్నా కాదన్నా ఇక రకరకాల కామెంట్లు వస్తూనే ఉంటాయి. అలా ఈయనతో ఎరా కూతురు సంపదపోతున్నట్టుగా, హేరా దీపక్ నీ కూతురు లేకపోతే నువ్వు లేవంట కదరా, ఏరో మీ కూతురు బా ఏమి యాక్ట్ చేస్తుందిరా, ఇంకోటి నోరు జారి పిల్ల పెట్టలాడుతుంది, లైక్ ఇవేళ అన్నప్పుడు ఏ తండ్రికి ఎలా ఉంటుంది. ఈవెన్ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న పనికి మళ్ళీ మంద నాకు, అందుకే ఇప్పటికి నేను ఓపెన్గా చెప్తున్నా, సర్లే అన్ని రివీల్ చేయడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు చాలామంది వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ సొంతూరు వెళ్ళినప్పుడు సిటీ నుంచి కొంతమంది ఉండలేరు అక్కడ, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు నోరు జారుతారు. కొంతమంది వచ్చేసి చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉందని ట్రై చేస్తారు. దెన్ అలా ఈ దీపక్తో ఊరిలో ఎరా ఏంద్రా మీ కూతురు అడ్డదిడ్డంగా పోతుందంటే ఇటు పెడతాడు, ఏంద్రా కూతురిని అదులో పెట్టుకోవా, ఏయ్ కూతురు పెళ్చే, అరే మన కులంలో పరువు తీస్తున్నావరా, కూతురు డబ్బు మీద ఆధారపడి ఎన్నాళ్ళు బతుకుతావరా, అదేం బతుకురా, అది అన్నారని మాటలు అన్నారు. దెన్ ఊరు వచ్చాడు, మళ్ళీ హర్యానా వచ్చాడు, గురుగ్రామ్ వచ్చిన తర్వాత చెప్పాడు ఆ టెన్నిస్ కోచింగ్ మోతేసాను, అదేలా మోతేస్తే అది నా ప్యాషన్ అని చెప్పింది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం బంద్ చేయని అన్నాడు. ఎందుకు, ఈ సోషల్ మీడియాలో అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నట్టు కొన్ని రీల్స్ చేసింది, కొన్ని స్కిట్లు లాంటివి కూడా కొన్ని వీడియోలు చేసింది. సో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అండ్ వయసు 25 సంవత్సరాలు, అండ్ బయట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఎవరికైనా సరే ఏం కావాలి, ప్రచారం కావాలి. దాని ప్రచారం వస్తుందంటే ఎవరు వద్దంటారు, డబ్బు ప్రచారం ఎవరు వద్దంటారు మీరు చెప్పండి. దెన్ మూవ్ ఆన్ అవుతుంది. ఇక వీళ్ళ నాన్న తట్టుకోలేకపోయి ఆయన లోపల ఉన్నటువంటి ఆ మనిషి వెళ్ళరా నీ కూతురుని చంపే, లేదా నువ్వు చేతగానోడివి, నువ్వు వచ్చేసి రకరకాలుగా తేడాగా మనసులో ఇదైపోయి గని తీసుకొచ్చి కాల్ చేశాడు. మొత్తం 3 రౌండ్లు, ఒకటి మెడ దగ్గర 2 వెనకాల దగ్గర.
ఆగమే మీద ఆసుపత్రి తీసుకెళ్లారు, అప్పటికే చనిపోయారు. పోలీసులు వచ్చారు, ఆయన దగ్గర గన్ను తీసుకున్నారు. ఎందుకు చంపాడు? ఎందుకని చంపారు? ఎందుకు? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, ఎవరితో పడితే వాళ్ళతో రీల్స్ చేస్తుంది, అండ్ ఊరు వెళ్తే నాకు తలవంపులుగా ఉంది, అండ్ ఇక్కడ కూడా నేను చెప్పింది వినట్లేదు, తనకు నచ్చింది చేసుకుంటా పోతుంది, నా వాళ్ళకి లేదు, నేను చంపేస్తాను. ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాలేదు. నేను స్టార్టింగ్ మొత్తం నా స్టోరీ చెప్పాను. మా నాన్న, నేను, తండ్రి కొడుకుల మధ్య అలా ఉంటే తండ్రి కూతుల మధ్య ఇంకెలా ఉండదు ఒకసారి మీరు ఆలోచించండి. మా నాన్నది నాది వచ్చేసి అమితమైనటువంటి ప్రేమ. ఇక్కడ ఈ తండ్రి కూతురు మధ్య వచ్చేటప్పటికి ప్రేమ అయితే కాదు, అది ఈగో. సో అలా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీలో కూడా ఎవరైనా సరే బయట వాళ్ళనే మాటలతో ఇబ్బంది పడుతున్నా దాని గురించి ఇంట్లో పిల్లల మీద రుద్దకండి. ఈవెన్ ఇంట్లో పిల్లలు కూడా బయట వాళ్ళు ఎలాగో ఉన్నారని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద అటువంటి చేయకండి. తండ్రి కొడుకు, తండ్రి కూతురు, తల్లి కొడుకు, తల్లి కూతురు, అమ్మ నాన్నలు, పిల్లలు, ఇది మన కుటుంబం అయ్యా, మన జీవితం అయ్యా. మనం ఎవరి కోసం బతుకుతున్నామా ఏంది? ఎవరన్న మాటలు పట్టుకుని మనం బాధపడతామా ఏంది? వీళ్ళైతే అర్థమయ్యేటి చెప్పండి, లేదంటే పోరా అని చెప్పేసి వాళ్ళని అనండి. వాడు అన్న మాటలు పట్టుకొని మన ఇంట్లోనే బాధపడేది ఏంటండి? అర్థం చేసుకోండి.